శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా రావినూతల భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న విన్నపము తెలియజేసుకుంటున్నాము. వీడియోస్ని చూస్తున్నారు, చక్కగా ఆదరిస్తున్నారు, మంచి కామెంట్స్ పెడుతున్నారు, కృతజ్ఞతలు. అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటటువంటి మరింత ప్రోత్సాహము మాకు మరిన్ని వీడియోలు చేయడానికి చాలా చక్కగా సపోర్ట్ అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాము. 2 ఫిబ్రవరి 2025 నుంచి 8 ఫిబ్రవరి 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా గ్రహస్థితులు. మీన రాశిలో రాహువు, చంద్ర, శుక్ర గ్రహాలు, వృషభ రాశిలో వక్రించిన గురువుగారు, మిథున రాశిలో వక్రించిన కుజుడు, కన్య రాశిలో కేతువు, మకర రాశిలో రవి, బుధులు, అలాగే శనిగారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంటూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మాత్రమే కుజునితో కలిసి ఉన్నది. ఇది చెప్పదగినటువంటి మార్పు. ఒక్క గ్రహం మాత్రమే మారి ఉన్నది. ఇది మా ప్రేక్షకులు గమనించగలరు. ఈ గ్రహ స్థితుల యొక్క ముఖ్యాంశాలు ఏమిటి అంటే రవి బుధుల కలయిక, అలాగే వారాంతంలో చంద్ర కుజుల కలయిక, శుక్ర రాహుల కలయిక అలా ఉంటూనే వార ప్రారంభంలో చంద్రుడితో కలిసి ఉన్నటువంటి స్థితి ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి కుజునితో కలిసిపోయింది. వీటికి ఫలితాలు ఏమిటి అని అంటే ఇక్కడ శుక్ర రాహుల కలయిక వచ్చేసి కొంచెం అన్యోన్యతని దెబ్బతీసేటట్టుగా, ప్రేమ వ్యవహారాలను దెబ్బతీసేటట్టుగా, ఎవరి మధ్యనైనా సరే ఎఫెక్షన్స్ని దెబ్బతీసేటట్టుగా ఉంటుంది. అలాగే చంద్ర రాహువుల కలయిక మానసికమైన ఒత్తిడిని పెంచే విధంగా ఉంటుంది. ఇక చంద్ర శుక్రుల కలయిక కళలలో చక్కని అభిరుచిని ఇచ్చేటట్టుగా ఉంటుంది. శుక్రుడు ఉచ్చలో ఉంటారు కాబట్టి చంద్రునితో కలిసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి లలిత కళలని ప్రోత్సహిస్తారు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక రవి బుధుల కలయిక బుధ ఆదిత్య యోగాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇది దాదాపుగా అన్ని రాసుల వాళ్ళకి కూడా శుభ ఫలితాలే ఇస్తుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఆర్థికాభివృద్ధి, బంధుమిత్రుల ఆదరణ, ఈ రెండూ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక చంద్ర కుజుల యొక్క కలయిక చంద్రమంగళ యోగాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇది జన్మజాతకంలో చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. గోచారంలో అంత ఎక్కువగా ఉండదు. అయితే కుజుని యొక్క దోషాలని పరిహరిస్తుంది చంద్రగ్రహం. చంద్రుడితో కలిసి కుజుడు ఉంటే గనక కుజుని యొక్క దోషాలన్నీ పోతాయి అని చెప్పి జ్యోతిష శాస్త్రం చెప్తూ ఉన్న కారణం చేత ఈ చంద్రమంగళ యోగం మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉంటాము. ఇక గ్రహ దృష్టుల యొక్క ఫలితాల దగ్గరికి వచ్చేటప్పటికి గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతుంది, కుజుని యొక్క దృష్టి కేతువు మీద పడుతుంది. అయితే ఈ రెండు గ్రహాల యొక్క దృష్టుల ఫలితాలు కూడా ఆధ్యాత్మిక చింతనని పెంచే విధంగా ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉంది. ఇది కొంచెం ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశి వారైనా కానీ. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి కూడా రవి బుధుల మీద పడుతోంది. అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరగడము, అలాగే వ్యాపార వ్యవహార దక్షత పెరగడము, లాంగ్వేజెస్ ఇంప్రూవ్ అవడము ఇవన్నీ ఉంటూ ఉన్న కారణం చేత ఈ దృష్టులు కూడా చాలా చాలా మంచివి అని చెప్పి, అంటే ఫలితాలు చాలా చాలా మంచివి అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలమే ఈ వారం కనబడుతూ ఉన్నది. అయితే ద్వితీయ స్థానంలో బుధుడు బాగున్నారు, తృతీయ స్థానంలో శని బాగున్నారు, ఇక చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. లలిత కళలు బాగుంటాయి, ఆలోచనలు బాగుంటాయి, అలాగే ధన ఆదాయం బాగుంటుంది, కుటుంబం బాగుంది, కుటుంబ అభివృద్ధి బాగుంది, కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే సైడ్ బిజినెస్ పెట్టడానికి చాలా చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇప్పుడే ఫలించవు. మీ కృషిని అయితే మీరు కొనసాగించుకుంటూ వెళ్ళండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఇక్కడ చెప్పుకోదగినటువంటి ముఖ్యాంశం ఏంటంటే అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండాలి. స్థాన చలనానికి సూచనలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే విధంగా ఉంది. అలాగే ఏదన్నా లాభాల బాటలో ఉన్నాయా, గ్రహాలు ఏమన్నా మనకి కొంచెం కనీసం అనుకోని విధంగా ఏదైనా అదృష్టం కలిసి వస్తుందా అంటే ఇక్కడ ఖర్చులు ఎక్కువ కనిపిస్తున్నాయి తప్ప లాభాలు అయితే ఏమీ కనబడబోవడం లేదు. ఉద్యోగ జీవితంలో పూర్తిగా ఓర్పు కలిగి ఉండాలి. పిత్రార్జితాల విషయంలో కూడా
కొంచెం ఓర్పు కలిగి ఉండండి, అయితే వస్తాయి. పిత్రార్జితం అయితే మటుకు ఖచ్చితంగా వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో తరచుగా ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే విధంగా ఉంది. వివాహాది శుభకార్యాలు కూడా కాస్త ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పై అధికారుల యొక్క మందలింపులు ఉంటాయా అన్నట్టుగా ఉంటుంది. కొంచెం ఓర్పు కలిగి ఉండండి. గ్రహగతుల యొక్క ఫలితాలు అంతగా బాగాలేనప్పుడు ఓర్పు కలిగి ఉండడము, మన కృషి మనం చేయడము, దైవాన్ని నమ్మడము, ఇవి తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇచ్చది వారందరికీ కొంచెం బాగుంది అని తెలియచెప్పడం జరుగుతోంది. విద్యార్థులకి బాగుంది. అలాగే ఉన్నత విద్య చదివేటటువంటి వారికి కూడా చాలా బాగుంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి సప్తమంలోకి వస్తోంది. ఇక్కడ ఇప్పుడు ఎంత ఓర్పుగా ఉన్నారో మీరు వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ అంతకంతకే మంచి ఫలితాల దిశగా ఈ చంద్రగ్రహం యొక్క ఫలితాలు ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులకి బాగుంటుంది. వివాహాది శుభకార్యాలు కుదరడంలో మీరు ముఖ్య పాత్ర వహిస్తారు. మీ యొక్క ప్రణాళికాబద్ధమైన జీవితం వల్ల, మీ యొక్క ప్రణాళికల వల్ల 2 వర్గాల వారిని ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నట్టయితే వారిద్దరిని సమన్వయపరిచి ఎక్కడ కలహం లేకుండా చేయగలుగుతారు. ఇది చాలా చాలా మీ మనోల్లాసాన్ని పెంచుతుంది. అలాగే మీకు పరువు ప్రతిష్టల్ని పెంచుతుంది. ఇది మీకు చాలా ఆత్మసంతృప్తి కలిగించే విషయంగా తెలియజెప్పచ్చు. స్త్రీల విషయంలో కూడా వారాంతంలో చాలా బాగుంది అని తెలియజేస్తున్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడము, మీ ఇష్టదేవతారాధన చేయడము, ఈ 2 తప్పనిసరిగా చేయండి. మరింత అభివృద్ధి ఉంటుంది. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.